ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. రాత్రికాల సమయంలో లైవ్ని ఆస్వాదించి అనేక దేవునికరంగా ఉంచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ వచ్చిన పాట యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు వేదన అరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలె భక్తిహీనులు పోలి, వరదవలె భక్తిహీనులు పోలి, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని. యెహోవా నా బలమా, పౌరుషమోగల ప్రభుకు పర్వతముల పునాదులు వనికే, దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము, గర్విష్ఠుల యొక్క గర్వమునను సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్స్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు ప్రభు, ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు మీరు చేశారు ప్రభు. స్తుతులు, వందనాలు తండ్రి. కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతులు తండ్రి, నీకు వందనాలు ప్రభు. స్తుతులు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నాయన. నీవు నాకుండగా నీవే నాడగా, నీవే నాకుండగా నీవే నాడగా, నీవే నా నీవే నా ఆత్మ తీర్చిన వెంబడించిన బండవు నీవేనా
నీవేనా కొండల వైపు నా కన్నులేసి కొదువతో నేను కుమిలగనా కొదువతో నేను కుమిలగనా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు ప్రభువా, రాత్రికాల సమయంలో క్రిస్మస్ దినాల్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన మీ నామాన్ని గణపరచుకోమని అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ యొక్క దినాల్లో మనం ఉన్నాం. డే 1లో ఉన్నాం పిల్లరా. క్రిస్మస్ యొక్క డే 1లో మనం ఉన్నాం కనుక డే 2లో ఉన్నాం. నిన్నటి దినాన్ని ప్రారంభించాం. ఈ దినాన రెండో దినం దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించిన ప్రవచనం, ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. క్రిస్మస్ అంటే ప్రవచనాల నెరవేర్పు. పిల్లల మనం గమనించినప్పుడు యేసుప్రభు పుట్టక ముందు నుంచి ఆ వెనక్కి మనం వెళ్తే ఆదికాండం వరకు 39 బుక్స్, 39 పుస్తకాలు, చరిత్ర సుమారు 4000 సంవత్సరాలు. ఆ చరిత్రలో మనం గమనిస్తే యేసుప్రభు ముందుకెళ్తే పిల్లల BC AD అంటారు, BC అంటారు, బిఫోర్ క్రైస్ట్. AD అంటే ఆఫ్టర్ యేసుప్రభు తర్వాత AD అంటారు. BC అంటే బిఫోర్ క్రైస్ట్. యేసుప్రభుకి వెనక్కి మనం వెళ్తే, ముందుకెళ్తే సుమారు 4000 సంవత్సరాల చరిత్రలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 39 గ్రంథాల్లో కూడా ప్రతి పేపర్లో కూడా, అర్థం మీకు, ప్రతి అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారి యొక్క రాకను గురించి వ్రాయబడిందంటే వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా.
ఆదికాండం ప్రారంభంలో అక్కడ మొదలెట్టి మలాకి వరకు ప్రతి ప్రవక్త, ప్రతి గ్రంథకర్త కూడా యేసు ప్రభుని గురించి ఇండైరెక్ట్గా కొన్నిసార్లు, డైరెక్ట్గా కొన్నిసార్లు వ్రాస్తూనే, ప్రవచిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా యెషయా ప్రవక్త యేసు ప్రభుకు ముందు 600 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచిస్తున్నాడు. ఇదిగో యెషయా గ్రంథం చూద్దాం సార్. ఏడవ అధ్యాయం 14 వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికైనా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చదువు 14. Therefore the Lord himself will give you a sign. The virgin will conceive and give birth to a son and will call him Emmanuel. Praise the Lord. చూడరా, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన ఈ మాట గురించి మరి మనం చూస్తాం. 9వ అధ్యాయంలో 6వ వచనం కూడా ఒక మాట మనం చూస్తాం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. చదువుతున్నాను ఇంగ్లీష్లో. Unto us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడనని 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త వ్రాస్తే, 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుడు కడుపుని డైరెక్ట్గా చెప్పేసాడు అనమాట. యేసుప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనం. యోసేపుతో చెప్తున్నాడు దేవదూత యోసేపుకి రిమైండ్ చేస్తున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో యెషయా ప్రవచించిన ప్రవచనం ఎవరి కొరకు అనుకున్నావు? యోసేపు. ఇదిగో యేసు ప్రభు గురించే, ఈ రక్షకుడి గురించే. నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు, ఆమె కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ అంటే నేను అడుగుతున్నా, దేవుడు ఆయనే తనకు తానే శరీరం ధరించుకుని దిగవచ్చుట అని నేను చూసాను. ఈరోజు క్రిస్మస్ అంటే ప్రవచనముల నెరవేర్పు. ఈ ప్రవచనాల నెరవేర్పులో 2 పేర్లు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే యేసు, రెండవది ఏంటంటే ఇమ్మానుయేల్. తెలుగులో ఇమ్మానుయేల్. ఒకటి యేసు అంటే యేసు అనే శబ్దమునకు రక్షకుడని అర్థం. పిల్లరా, యేసయ్యకు ముందు చాలామంది వచ్చారు. వాళ్ళంతా రక్షకులుగా రాలేదు కానీ భక్షకులుగా వచ్చారు. పిల్లరా, పాపము నుండి, శాపము నుండి రక్షించే దేవునిగా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం ప్రజాపతి దేవేర్భ్యానం ఆత్మానం యజ్ఞకృత ప్రాయశ్చితని వేదాల్లో వ్రాయబడిన క్రీస్తు ప్రభు యొక్క శ్లోకం. అందరి పాపాలు క్షమించబడాలంటే ఒక పరిశుద్ధుడు దేవుడు దిగొచ్చి శరీరం ధరించుకొని వచ్చి రక్తం చెందించాలి. ఆ రక్తంలో పాపాలు క్షమించబడతాయని వేదాల్లో తాండీయ బ్రాహ్మణంలో ఘోషిస్తున్నట్టుగా యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి పాపులను రక్షించడానికి పిల్లతంటాడు, నువ్వు యూదుల రాజువా? నువ్వు అన్నట్టు నేను రాజునే. వేరే కింగ్డమ్, నీ రాజ్యమేది? ప్రభు అంటారు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పేరు నీతో ఉంటుంది, నీ కులం, నీ గోత్రం, నీ ఆస్తుపాస్తులు అన్నీ నీతోనే ఉంటాయి. ఎక్కడికి పో. ఏది మాట తెలుసా? నీ గుణము, నీ పాపపు స్వభావం మారిపోతుంది. యూ విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్. నీ హావభావాలు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ బ్రతుకు, నీ చెడ్డ బ్రతుకు మారుతుంది.
పాపముల నుండి విడిపిస్తాడు ప్రభు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కనుక. యోహాను 6:48 నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు మన రక్షకుడైన ప్రభు. పిల్లరా, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మరి చెప్తుంది. యోహాను మొదటి పత్రిక 3:5 యోహాను మొదటి పత్రిక 3:5 పాపములు తీసివేటిగా ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. దేర్ వాజ్ నో సిన్ ఇన్ హిమ్. చదువులను 1 John 3:5. 1 John 3:5. You know that he appeared in order to take away sins, and in him there is no sin. In him there is no sin. ఆయనలో ఏమి లేదంట, పాపము లేదు. 2 కొరింథీ పత్రిక 5:21. 2 Corinthians chapter 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపము ఎరుగని ఆయనను he did not know. For our sake he made him to be sin, who knew no sin. He knew no sin, so that in him we might become the righteousness of God. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు యేసు దేవుడు. He no knew sin. పాపం ఎరిగిన ఆయన, పరిశుద్ధుడైన ఆయన, blameless. He doesn't know the sin. Oh, what a holy God. Such a God came down for the sake of deliverance from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి. మొదటి యోహాను పత్రిక 1:9 దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పిల్లరా, మరి ఆయన కుమారుడైన 7వ అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈరోజు ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు? ప్రపంచానికి అర్థం కావట్లా. జుత్తు పీకేసుకుంటున్నారు, ఇప్పుడు తల నేలకోసి కొట్టేసుకుంటున్నారు కొంతమంది. ప్రతిరోజు ఆత్మలు రక్షించబడుతున్నాయి, ప్రతిరోజు చేర్చబడుతున్నారు, బాప్తిసాలు జరుగుతున్నాయి. లక్షల కోట్ల మంది రక్షించబడిపోతున్నారు. అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ క్రిస్టియానిటీ, ఇన్ క్రైస్ట్? యేసులో ఏముంది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ హిమ్? ప్రపంచానికి అర్థం కావట్లేదు. ఆయనలో ఏముందో తెలుసా? పాపముల నుండి విడిపించే శక్తి ఆయనకుంది. అందుకే ప్రభు అంటాడు శాస్త్రులతో పరిచయంతో, ఆ పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము. నీ పాపములను క్షమించబడినవి. నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపో అంటే, పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపో అన్న అది బాగానే ఉంది, కానీ పాపాలు క్షమించడానికి ఈయనెవరు? ఇతడెవడు? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి. లోపల సనుగుడు మొదలెట్టారు. ఆయన అంతరంగం ఎరిగిన దేవుడు కనుక మీరు ఎందుకురా బాబు సనుగుతున్నారు? పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారము ఉన్నది. దేర్ ఈస్ అథారిటీ టు ఫర్గివ్ ది సిన్స్ ఆఫ్ ద వరల్డ్. అందుకే యోహాను సువార్తలో యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఏమంటాడండి? ఇదిగో లోక పాపములను మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. చూడండి 1:29. Moses, read it loudly. John the Gospel, chapter 1:29. మరునాడు The next day, John saw Jesus coming towards him
and said, "Look, the Lamb of God, Look, the Lamb of God who takes away the sin of the world." who takes away the sins of the world. మరునాడు తన ఎద్దుకు వచ్చుచున్న యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుపో దేవుని గొర్రెపిల్ల. ఏం స్టేట్మెంట్ అండి! ఈ స్టేట్మెంట్ ఒక్కట చాలండి ప్రపంచానికి. ప్రతి పాపము నుండి, ఫ్రమ్ ఎవ్రీ సిన్, ఈచ్ అండ్ ఎవ్రీ సిన్ హీ డెలివర్స్. సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రవచనముల నెరవేర్పు. ప్రవచనముల నెరవేర్పు ప్రియులారా. సో ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. విశ్వసించి నీ పాపాలు క్షమించబడిన అనుభవంలోకి వస్తే పరలోకానికి, మోక్షానికి వెళ్తాం. ప్రభు మాటలు దీవించునుగాక. క్రిస్మస్ సమాధానం మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ సందేశాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. ఆశీర్వాద ప్రార్థనతో మహాగణుడ, ప్రేమ పరిశుద్ధాన్ని పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు. పరిశుద్ధుడు నిత్యం కొనియాడబడుచున్న నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ప్రభా, తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దుష్కొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏ దుష్కొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. సహాయం చేయదేవా, నీకు వందనాలు తండ్రి. నీ జన్మదినం ప్రభా, ఈ డిసెంబర్ నెల అంతా కూడా ప్రభా తండ్రి మా హృదయాల్లో ప్రభా నాయన యేసయ్యా అనేక మంది హృదయాల్లో జరుపుకొని చూడగా తండ్రి నాయన నీ వర్తమానాలతో ప్రభా ఈ నెలంతా కూడా ప్రభా మా హృదయాలు తాకారయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ నెలంతా ప్రభా నాయన తండ్రి యేసుక్రీస్తుకు నాయన తండ్రి నా జన్మదినం యొక్క ప్రభా నాయన వాక్యాలు మేము చెప్తుండగా ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా తండ్రి. దేవా నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాం. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. అయ్యా నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు ప్రభా? నీకు వందనాలు. క్రీస్తుని ప్రకటించడానికి ప్రభా ఇచ్చిన ప్రభా అర్హతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రభా లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు, ప్రతి కుటుంబం దర్శించి దాసుని వాడుకున్నావు తండ్రి. నీకు వందనాలు. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబం దర్శించిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుని అభిషేకించారు ప్రభా నాయన యేసయ్యా, నీకు వందనాలు. ఈ నెలంతా కూడా ప్రభా నీ దాసు నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని, వాక్యంతో ఆ బిడ్డను నింపమని అడుగుతున్నాను. నీకు వందనాలు. అడుగు పెట్టిన ప్రతి స్థలంలో అద్భుతంగా రాజ్యం జరిగించి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అలాగేనైనా ప్రభా తండ్రి నన్ను ఎవరైనా అనారోగ్యం ఉంటుంది సంపూర్ణంగా స్వస్థపరచమని, స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నలిపో సగ సమృద్ధి, నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలు నీ సన్నిధి ఉంచండి అయ్యా. ప్రకాశింపచేయండి, సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. యేసునామములో పేద బిడ్డలు మంచి సదుపాయాలు కలగజేయండి అయ్యా. యేసునామములో పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతాను. సహాయం చేయండి. నమ్మరంతా మీరు కాచి కాపాడారు. డిసెంబర్ నెల ప్రవేశపెట్టారు తండ్రి. డిసెంబర్ నెల అంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృప దయచేయండి అయ్యా తండ్రి. ఈ నవంబర్ నెలలో ఎన్నో ఘనకార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యంగా జరిగించారు ప్రభా. మీ నామాన్ని హెచ్చించుకున్నారు. డిసెంబర్ నెలలో కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. నీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మలు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యత్రేశ్వర లయపరచమని ప్రతి చీకటిలో ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యత్రేశ్వర లయపరచమని అడుగుతున్నాను. నీకు వందనాలు. నిత్యంగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తే ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువుని కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సర్వకాలము సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించునుగాక. క్రిస్మస్ సమాధానం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. షలోమ్. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందామండి.